మృదుల, మనం ఇప్పుడు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గురించి మాట్లాడుకుందాం, ఎస్ఎంఆర్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎంఆర్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో 3 దశాబ్దాలుగా ఎన్నో వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక బ్రాండ్గా నిలిచింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో. అవును సురేష్. అండ్ ఎస్ఎంఆర్ గ్రూప్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో పాటు రామరెడ్డి గారు. అవును, ఎస్. సో మరి ఎస్ఎంఆర్ గ్రూప్ సెకండ్ జనరేషన్ అంటే రామరెడ్డి గారి సన్ పృథ్వీరాజ్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ మనం మాట్లాడుకునే కన్నా ఆయన ఈరోజు రియల్ సిటీతో ఎస్ఎంఆర్ గ్రూప్ గురించి, ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా గురించి, ఆయన కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎస్ఎంఆర్ గ్రూప్ గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు సురేష్. మరి ఆయన ఇన్వైట్ చేసి మనం కూడా మాట్లాడేద్దామా? ష్యూర్. ఎస్. ఉవ్వెత్తున ఉరకలు వేసే ఉత్సాహం ఈ తరం సొంతం. 25 ఏళ్ల అనుభవం కూడా పసిప్రాయంలోనే ఆకళింపు చేసుకునే శక్తి నవతరానికి ఉంది. అందుకే అనేక మంది యువకులు చాలా చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేసే అరుదైన యువకుల కోవకు చెందిన పృథ్వీరాజ్ రెడ్డి ఎస్ఎంఆర్ సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రి రామిరెడ్డి గారికి తగ్గ తనయుడిగా ఎస్ఎంఆర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తనను తాను నిరూపించుకున్న పృథ్వీరాజ్ రెడ్డి తమ కొత్త ప్రాజెక్టు ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎస్ఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ రెడ్డి గారు మన రియల్ సిటీ ప్రోగ్రామ్ లో వినయ్ ఐకానియా గురించి చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ టాక్ టు హిమ్. Hi Prithvi garu. Hi, how are you Andy? I'm good Andy. Thank you so much and welcome to Real City. Thank you very much Andy. So Prithvi garu, according to you, Hyderabad real estate market ఎలా ఉంది? లాస్ట్ 4 monthsతో కంపేర్ చేసుకుంటే అండి, ఆగస్ట్ 15 నుంచి ఎప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిందో రెస్పాన్స్ చాలా బాగుంది. మంచి రోజులు వచ్చేసినాయి. ఫెస్టివల్ సీజన్ కూడా మేము ఆల్మోస్ట్ 15 సేల్స్ చేసినాం ఈ మంత్ ఆఫ్ సెప్టెంబర్లో. అండ్ మేము ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ సేల్స్ ఫర్ ఐకానియా ఇన్ ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్. హైదరాబాద్లో ఎక్కువ మిడ్ సెగ్మెంట్ ఎక్కువ అండి. ఇక్కడ 30 lakhs నుంచి 60 lakhs మధ్యలో మాక్సిమం ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అరౌండ్ 30 lakhs నుంచి 60 lakhs అంటే హాట్ కేక్ లా అమ్మేయచ్చు ఇక్కడ. అంటే మీరు టార్గెట్ చేసింది అంటే మిడ్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అనమాట. అంటే ఐకానియా విషయానికి వస్తే అంటే phase 1 లిటిల్ హై బడ్జెట్, బట్ phase 2 వీకే మిడ్ సెగ్మెంట్ అబవ్ మిడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసినాం. బట్ లగ్జరీ సెగ్మెంట్ లో ఏవైతే ఇస్తున్నామో సేమ్ అదే మేము మిడ్ సెగ్మెంట్ అండ్ అబవ్ మిడ్ సెగ్మెంట్ లో అదే ఇస్తున్నాము. అండ్ కమింగ్ అప్ 1200 SFT, 1300 SFT, 1400 SFTs ఇట్లాంటి సెగ్మెంట్ తీసుకొచ్చేసి జనరల్ పబ్లిక్ అనుకూలంగా ఉండే తీసుకొచ్చినామండి. యంగ్ ఎగ్జిక్యూటివ్ కోరుకునే రీతిలో మోడ్రన్ లివింగ్ స్టైల్ కు ఐకానియాలో పెద్దపీట వేయడం, లేటెస్ట్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడంపై పృథ్వీరాజ్ దృష్టి పెట్టారు. హైటెక్ సిటీ, విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థలకు అతి సమీపంలో నిర్మిస్తున్న ఐకానియా ప్రాజెక్టు నిర్మాణ దశలోనే సంచలనం సృష్టించడం తమకు చాలా సంతోషం కలిగిస్తుందని ఆయన అన్నారు. సో మరి రామరెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేశారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో. సో మీరేంటి, నాన్నగారు ఇన్స్పిరేషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చారా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉందా? హౌ డిడ్ ఇట్ గో? ఐ డన్ మై ఆర్కిటెక్చర్ ఇన్ హైదరాబాద్. డాడ్ ఇన్స్పిరేషన్తో నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోవాలని అనుకొని ఐ డన్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్, స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని న్యూ జెర్సీలో మాస్టర్స్ చేసినాను. చాలా ఇన్స్పైర్ మా డాడీ. మార్నింగ్ నుంచి నైట్ దాకా హౌ మచ్ టైమ్ ఈ స్పెండ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ద డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా లైక్ చాలా వర్క్స్ తీసుకుంటున్నాను. బర్త్డే మా డాడీ తీసుకున్నాను. నేను డిజైనింగ్ పార్ట్ మొత్తం నేనే టేక్ ఓవర్ చేసుకున్నాను. ముందు మేము అవుట్సోర్స్ చేస్తుండే లిటిల్ బిట్, బట్ నేను వచ్చిన తర్వాత ఎవ్రీ డిజైనింగ్ ఐఎమ్ టేకింగ్ కేర్. మోర్ ఆఫ్ టెక్నికల్ సైడ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ సేల్స్ సైడ్ ఉంటుంది.